నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ గాయత్రి. గురుగారు, సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? విశ్వ వసునామ సంవత్సరం కదా, ఉగాది 1వ తారీఖు నుంచి వీళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి గురుగారు. అసలు సింహరాశి అంటే ఏమనుకుంటున్నావు? సింహం ఎలా అరుస్తుందో తెలుసా? అంటుంది. ఇది సౌండ్. మ్యూజిక్ కావాల్సే, నువ్వు మ్యూజియం కాదే, ఏంటది, జూకి వెళ్ళినప్పుడు చూసుకో. ఈ సింహరాశి వాళ్ళు కూడా పులులు అయిపోతారు, సింహాలు అయిపోతారు. వీళ్ళ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు వీళ్ళకి. దాన ధర్మాలలో వీళ్ళ నెంబర్ 1. అందువలన పేదవాళ్ళకి, అనాథ పిల్లలకి, సాధువులకి, వికలాంగులకి సహాయాలు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ నెలలో డబ్బు వస్తుంది కాబట్టి ఆ డబ్బులో కొంత ఇవ్వడం అనేది జరుగుద్ది వీళ్ళకి. ఇంకా అందువల్లనే అనాథలంతా వీళ్ళని ఆశీర్వదిస్తారు, ఇంకా బాగా సంపాదిస్తారు. తర్వాత భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఉండవు. జాతకాన్నే తిరిగి మార్చేశారు వీళ్ళు. సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాదించుకుంటారు ఒకళ్ళనొకళ్ళు, వితండవాదం చేస్తారు. అష్టమ శనిగ్రహ ప్రభావం వలన ఏమిటో తెలుసా? పనులన్నీ లేట్ అవుతూ ఉంటాయి. డోంట్ కేర్, నేను పుట్టాను అన్నట్టుగా నా దేశం ఏడ్చింది. ఇట్లా ఎవ్వరు వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు సింహరాశి వాళ్ళు. వాళ్ళ పిల్లల కోసం, సీట్ల కోసం రాకుండా లాస్ట్ మంత్ వరకు ఎలా ఉన్నారో తెలుసా? కుక్క పిల్లల్లాగా ఇలా ముడుచుకుని ఉన్నారు. ఇప్పుడు సీట్లు అనౌన్స్ అయినాయి. ఆ విధంగా సింహరాశి వాళ్ళు తిరుగులేని నెంబర్ 1 అయిపోయారమ్మా. కాబట్టి వృత్తి వ్యాపారాల్లో ప్రమోషన్స్, టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి, పెన్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. ముసలి వాళ్ళకు కూడా చక్కగా బంధువులు అందరూ కూడా వాళ్ళని చూసుకోవడము. ఈ విధంగా అసలు కష్టాలే లేవమ్మా. ఇక చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా ఉండే. చేపలు అమ్మేవాళ్ళు 4 బిల్డింగ్లు కట్టారమ్మా. పాత ఇనుము అమ్మేవాళ్ళు కట్టారమ్మా. ఇప్పుడు కనుక కట్టాం కదా అని, ఇంతకుముందు కట్టాం కదా అని ఇప్పుడు కట్టారనుకో బాగుండదమ్మా. ఎందువల్లంటే అష్టమశని. లారీ కొన్నాడమ్మా ఒక ఆయన, 2 ఇల్లులు కొనుక్కున్నాడు. లారీ ఎవరు కొనమన్నాడమ్మా? ఎవరో ఒక జ్యోతిష్కుడు చెప్పాడని కొన్నాడు. క్లీనర్రా, డ్రైవర్, వీళ్ళిద్దరికి పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరు కొమ్మక్కయ్యారమ్మా. ఎప్పుడు చూసినా రిపేర్ అనేవారు, ఎప్పుడు చూసినా రిపేర్. ఆ రిపేర్ డబ్బులకి టైర్ పేలిపోయింది అనేవారు, ఇది పేలిపోయింది అనేవారు. ఇంకా అలా చేసి మొదటి ఇల్లు అమ్మేశాడమ్మా. తర్వాత 2వ ఇల్లు అమ్మేశాడమ్మా. ఆ విధంగా అష్టమశని అలా చేసేస్తాడమ్మా. అందువలన ఇనప బిజినెస్లు చేయకూడదు. అలాగే ఈ నెలలో ఒకడు వస్తాడమ్మా, మీకు చెప్పాడు చూసావా, ఏమన్నాడు? ఒక కేతువుగాడు వచ్చేస్తున్నాడు నీ లైఫ్లోకి అన్నాడు ఆలీని సినిమాలో. ఆ విధంగా వీళ్ళ జీవితంలో ఒకడు వచ్చేస్తున్నాడమ్మా. నల్లగా ఉన్న వ్యక్తి వచ్చేస్తాడు. అష్టమశని సలహాలు ఇస్తాడు. నీకు అక్కడ ఆర్పి ఉంది, కొన్ని కోట్లు వస్తుంది, లక్షల కోట్లు, ఇది పెట్టు, నీకు ఆ నిధులు వస్తాయి, ఇది పెట్టు. నేనే వీరబ్రహ్మేంద్ర స్వామిని, వీరబ్రహ్మేంద్ర స్వామి నాతో మాట్లాడతాడు, నాకు ఆత్మలతో మాట్లాడుతున్నాయి, ఆత్మలు కనబడ్డాయి, ఈ టైప్లో చెప్తే జనాలు ఇచ్చుకుంటూనే ఉంటారు. అంటే మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ సింహరాశి వాళ్ళు మోసపోయారమ్మా. 15 లక్షల పంతులకి ఇచ్చి మోసపోయారు. అందువలన ఈ నెల అంతా కూడా ఇంకా అవి చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటే బాగుండమ్మా. తప్పకుండా గురుగారు. అంటే అన్ని సక్రమంగా జరగడానికి ఇంకేదైనా పరిహారం ఉందా గురుగారు? ఉన్నాయమ్మా పరిహారం. రాహు చేసుకోవాలి, వితండవాదం. లేకపోతే అసలు సింహరాశి వాళ్ళు వస్తే మనం ఉండలేము, వాదిస్తూ ఉంటారు మనతో. మనం అడగకపోయినా సరే, నీకు విషయం తెలుసా ఎలా ఉంటారో చెప్తాను చూడు. మనం అవండి గురుగారు వాళ్ళు వస్తే నేనేం దొరికిపోనండి, మామూలుగా ఉంటానండి అంటావు. కుదరదు. వస్తాడు పక్కన నిశాంత్ శర్మ అని ఉన్నాడు, ఆయన వస్తాడు. వచ్చామంటాడు, గురుగారు మీదేంటి నీ గోత్రం అంటాం. మనం సైలెంట్గా ఉంటాం కదా. భారద్వాజ గోత్రం నాయన మాది అంటాం. సూత్రం ఏమిటండి అంటాడు. ఇదిగో సూత్రం, నీ సూత్రం ఏమిటి నాయన చెప్పాలి. ఇవన్నీ ఎవరికి గుర్తుంటాయమ్మా? కాబట్టి అలా మనం సంబంధం ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనల్ని మాటల్లో దింపుతారు. వితండవాదం జరిగిపోతుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు వితండవాదం చేసుకోకుండా ఉండడం కోసం రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహు కిలో 1/4 మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు
వాళ్ళు దానం చేసుకోవాలి 8 గంటలకి. మినప సున్నుండలు బాగా తెయ్యాలమ్మా, ఒక క్యాండ్ అంటే చేసేసి పేదవాళ్ళకి పంచాలి. ఈ విధంగా గోవులకి చక్కగా పచ్చగడ్డి అంటే ఇష్టం అమ్మా. పచ్చగడ్డి ఏదో ఒక వంకాయ ఒక క్యారెట్ అని కాకుండా ఎంత పట్టుకెళ్ళి కూరగాయలు ఆవులకు పెడితే చాలా మంచిది. సింహరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు అసలు అష్టమ శని దోషం కూడా పోతుందమ్మా, పనులు చక్క వెళ్తుంది. అండ్ ఐఎమ్ ఛాలెంజింగ్ అమ్మా, జూలై నెలలో ప్రతి సింహరాశి వాళ్ళని అడుగు, కామెంట్స్లో పెట్టమను. జూలై నెలలో ప్రతి ఒక్కళ్ళు దూర ప్రయాణాలు చేస్తారు. ఒక్కళ్ళు కూడా చేయకపోయినా సరే మనం వాళ్ళకి పారితోషికాల కింద మనం ₹1,00,00,000 ఇచ్చేయచ్చు. తప్పకుండా గురుగారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వివరాల కోసం స్క్రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.